సౌదీ అరేబియాలో నిన్న జరిగిన యాక్సిడెంట్ ఇండియా మొత్తం షేక్ అయింది. ఉమ్రా తీర్థయాత్రలకు వెళ్లిన బస్సు డీజిల్ ట్యాంకర్ లారీని ఢీకొట్టి 45 మంది పైగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్ యాక్సిడెంట్ లో ఒక అతను మాత్రం సేవ్ అయ్యాడు. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరి తప్పు వల్ల జరిగింది, ఎగ్జాక్ట్ టైం ఏంటి, ఫుల్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా చెప్పాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. మక్కాలో ఉమ్రా కంప్లీట్ చేసుకుని నవంబర్ 16 ఆదివారం రాత్రి 11:30కి మక్కా నుండి మదీనాకు స్టార్ట్ అయింది. జర్నీ మొత్తం 450 కిలోమీటర్లు ఉంటుంది. ఇంచుమించు 4.5 గంటల నుండి 5.5 గంటల ప్రయాణం మక్కా నుండి మదీనాకి వెళ్ళడానికి. మదీనాలో ఏముందని మీరు అడగవచ్చు. మదీనాలో అల్ నవాబీ మసీద్ ఉంది. ఇక్కడికి వచ్చిన పిలిగ్రిమ్స్ ముందు మక్కా నుండి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మదీనాకు వచ్చి ఆ తర్వాత ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ టైం అరౌండ్ 3:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇంకా జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటే ఇంకా మదీనా వస్తుంది అనగానే ఈ బస్ యాక్సిడెంట్ జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం బస్సు ముందు ఉన్న డీజిల్ ట్యాంకర్ సడన్ బ్రేక్ వేసేసింది. బస్సు హై స్పీడ్ లో ఉండడం వల్ల బ్రేక్ వేసే టైం కూడా అతనికి డ్రైవర్ కి లేదు. బస్సు గుద్దిన డీజిల్ ట్యాంకర్ డీజిల్ లీక్ అయ్యి 3-4 సెకండ్ కే బిగ్ ఎక్స్ప్లోజన్ అయింది. అక్కడికక్కడే 45 మంది చూస్తూ ఉండగానే ఏమీ చేయని సిచ్యువేషన్ లో మొత్తం చనిపోయారు. కానీ దీంట్లో ఒక అతను సేవ్ అయ్యాడు. అతని పేరు వచ్చేసి మొహమ్మద్ అబ్దుల్లా షేబ్, 24 years old. అతను ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఉంటే డ్రైవర్ పక్కన వచ్చి కూర్చున్నాడు. అందుకే ఈ రోజు అతను ప్రాణాలతో ఉన్నాడు. చాలా బాధాకరం విషయం ఏంటి అంటే అబ్దుల్ షేబ్ తన పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్ అండ్ రిలేటివ్స్ మొత్తం కోల్పోయాడు ఈ యాక్సిడెంట్ లో. అసలుకి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ మిస్టేక్ ఒకటిది కాదు, ఇద్దరిది. అందులో ఈ బస్ డ్రైవర్ కూడా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. అసలు అఫీషియల్ చెప్పినట్లు హ్యూమర్ ఎర్రర్ ప్లస్ రోడ్ కండిషన్స్ కి కలిసి ఈ యాక్సిడెంట్ మూలం. సౌదీ సివిల్ డిఫెన్స్ ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 15 నుండి 20 నిమిషాల లోపే సైట్ కి రీచ్ అయ్యారు. ఫైర్ చాలా హెవీగా ఉండడం వల్ల రెస్క్యూ కూడా చాలా కష్టమైంది. ఇండియా ఎంబసీ ఎమర్జెన్సీ లైన్స్ ఓపెన్ చేసింది. బాడీస్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా టైం పడుతుందని అఫీషియల్స్ చెప్పాయి. ఆ తర్వాత ఇండియా గవర్నమెంట్ అండ్ మెయిన్లీ ఈ ఇన్సిడెంట్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయింది ఇండియా వాళ్ళే. మెయిన్లీ ఎస్పెషల్లీ వచ్చేసి తెలంగాణ నుండి ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారని అఫీషియల్స్ చెప్పారు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు తన కండోలెన్స్ తెలిపారు. అండ్ పర్ విక్టిమ్ కి కొంచెం డబ్బులు కూడా సహాయం చేస్తామని చెప్పారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తన కండోలెన్స్ తెలుపుతూ మెయిన్లీ హైదరాబాద్ నుండి ఈ యాక్సిడెంట్ లో ఎవరైతే చనిపోయారో పర్ విక్టిమ్ కు కూడా అతను కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. విక్టిమ్ ఫ్యామిలీస్ కి మన డీపెస్ట్ కండోలెన్స్ తెలుపుతూ మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. జై హింద్.